అస్సలాముఅలైకుం హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మామ్స్ కిచెన్. ఫ్రెండ్స్, ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. ఈరోజు రెస్టారెంట్ స్టైల్ ఎగ్ నూడిల్స్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. కొత్త వాళ్ళు చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా లైక్ అనేది ఇవ్వండి. లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది, కొంచెం సపోర్ట్ చేస్తున్నట్టు ఉంటుంది. ఖచ్చితంగా లైక్ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్. ఈ రెస్టారెంట్ స్టైల్లో ఎగ్ నూడిల్స్ పిల్లలకి చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. స్పైస్నెస్ కూడా ఉండదు ఈ రెస్టారెంట్ స్టైల్ నూడిల్స్కి. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. ఫస్ట్ స్టవ్ వెలిగించి ఒక బౌల్ తీసుకొని బౌల్ నిండా వాటర్ అనేది తీసుకోవాలి. వాటర్లో ఆయిల్ అనేది వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసుకోండి. వాటర్ అనేది బాగా మరగాలి. మరిగేటప్పుడు ఈ నూడిల్స్ అనేవి వేసుకోవాలి. ఇవి హక్కా నూడిల్స్ అండి, సూపర్ మార్కెట్స్లో ఎక్కడైనా దొరుకుతాయి. చాలా టేస్టీగా ఉంటాయి ఈ నూడిల్స్ అనేవి. ఈ నూడిల్స్ అనేవి ఒక 80% కుక్ అవ్వాలండి. ఈ కుక్ అయ్యేదాకా ఈ విధంగా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. దగ్గరుండి కలుపుకుంటూ చూసుకుంటూ కుక్ చేసుకోవాలండి, లేకుంటే ఒకదానికొకటి అతుక్కుపోతాయి. అందుకని ఆయిల్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా కుక్ అయిపోతాయి నూడిల్స్ అనేవి. ఈ విధంగా కుక్ అయిపోయిన నూడిల్స్ని చల్లార్చుకోవాలి. ఒక స్ట్రైనర్లో ఈ వాటర్ అంతా ఈ విధంగా వేసి స్ట్రైనర్లో వాటర్ అంతా తీసేసి కూల్ వాటర్ అనేది వేసేయండి. అప్పుడు కుకింగ్ ప్రాసెస్ అనేది ఆగిపోతుంది. ఈ విధంగా వేసుకొని పక్కన పెట్టేసేయాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూను ఈ ఆయిల్ అంతా ఈ ప్యాన్కి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోండి. నూడిల్స్ అనేవి అతుక్కోకుండా ఉంటాయి. ఆ తర్వాత ఆయిల్ అనేది బాగా వేడయ్యాక మీకు ఎన్ని ఎగ్స్ కావాలో అన్ని ఎగ్స్ అనేవి బీట్ చేసుకొని వేసుకోండి. నేను 3 ఎగ్స్ అనేది వేసుకున్నాను. ఈ ఎగ్స్ బాగా ఫ్రై అవ్వాలి. అప్పుడు దాకా బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. మీకు ఈ నూడిల్స్ చాలా టేస్టీగా వస్తాయండి. చేసుకునే ప్రాసెస్లో చేసుకుంటే పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారు. ఈ విధంగా ఎగ్ అనేది బాగా ఫ్రై అయిపోవాలి. ఈ ఎగ్ గోల్డెన్ కలర్లోకి రావాలి. అప్పుడు ముందుగా కట్ చేసుకున్న క్యాప్సికము కొంచెం సన్నగా కట్ చేసుకుంటే తొందరగా మగ్గుతాయి. ఆ తర్వాత ఈ విధంగా క్యారెట్ని నేను తురుముకున్నానండి. ఒక 2 క్యారెట్ని తురుముకొని వేసుకున్నాను. ఒక మీడియం సైజు ఆనియన్ కట్ చేసుకున్న ఆనియన్ వేసుకొని ఇవి ఫ్రై అవ్వాలి. ఈ విధంగా ఫ్రై అవ్వాలి. ఫ్రై చేసుకోండి బాగా. హై ఫ్లేమ్లోనే మంట పెట్టేసి బాగా ఫ్రై చేసుకోండి. ఈ వెజిటేబుల్స్ అనేవి ఒక 80% 70% కుక్ అయితే చాలండి. ఈ విధంగా కుక్ అయిపోయిన తర్వాత ముందుగా చల్లార్చుకున్న నూడిల్స్ని వేసుకోవాలి. ఈ విధంగా అతుక్కోకుండా ఉంటాయండి. బాయిల్ చేసేటప్పుడు ఆయిల్ అనేది వాటర్లో వేసుకుంటే ఈ విధంగా టాస్ చేసుకోవాలి. బాగా కలిసిపోయేటట్టు బాగా టాస్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసి ఈ విధంగా కలుపుకుంటూ మధ్యలో టాస్ అనేది చేసుకోండి. ఆ తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ అనేది వేసుకోండి. ఈ విధంగా సాల్ట్ అనేది వేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి. కొంచెం సాల్ట్ అనేది చూసుకొని వేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టు. ఆ తర్వాత గరం మసాలా అనేది వేసుకోవాలి. ఒక 2 టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి, సరిపోతుందండి. లేకుంటే స్పైస్నెస్ అనేది ఎక్కువ అయిపోతుంది. ఆ తర్వాత వెనిగర్ అనేది 2 టీ స్పూన్ వెనిగర్, ఇంకా సోయా సాస్ అనేది ఒక 3 టీ స్పూన్ సోయా సాస్ అనేది వేసి బాగా ఈ విధంగా టాస్ అనేది చేసుకోండి. ఈ సోయా సాస్ వెనిగర్ ఇంకా అన్నీ బాగా కలిసిపోయేటట్టు ఈ నూడిల్స్లో బాగా ఈ విధంగా టాస్ అనేది చేసుకోండి. హై ఫ్లేమ్లో మంట పెట్టేసి చేసేయండి. కొంచెం ఈ నూడిల్స్ చేసుకోవాలంటే స్టవ్ అనేది గలీజ్ అయిపోతుంది. కొన్ని కావాలంటే కొన్ని వదిలేయాలండి. ఈ విధంగా బాగా టాస్ చేసుకోవాలి. ఈ విధంగా టాస్ చేసుకొని లాస్ట్లో పెప్పర్ పౌడర్ వేసుకొని ఈ విధంగా ప్లేట్లో సర్వ్ చేసుకోండి. స్టవ్ అనేది ఆఫ్ చేసేసి వేడి రెస్టారెంట్ స్టైల్ ఈ ఎగ్ నూడిల్స్ రెడీ అండి. ఈ విధంగా టమోటా సాస్తో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఇంకా లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై.